అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులకు, అసోసియేషన్ నాయకులకు, విద్యుత్ ఉద్యోగులకు, సోదరిమణులకు స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ బీసీ ఉద్యమాభివందనాలు. మిత్రులారా, బీసీల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీల విద్య కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడి తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే బీబీ నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఆవిష్కరించుకోవడం మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆనాడు మూఢనమ్మకాలతో అణగారిన వర్గాలు సతమతమవుతున్న సందర్భంలో ఒక గృహదారులాగా పెరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే సతీ సమాగమనం, కన్యాశుల్కం, అంటరానితనం, బహుజన వర్గాలను ఊరు బయట ఉంచడం, అనేకమైన వివక్షతకు గురైన సందర్భంలో జ్యోతిరావు పూలే ఈ అన్ని సంఘటనలు చూసి చరించిపోయి వీటన్నిటికీ ముఖ్య కారణం స్త్రీలు చదువుకున్నప్పుడే మనం ప్రగతి పదంలో నడుస్తాం, ఈ మూఢనమ్మకాలు రూపుమాపుతాయని అనుకోని మొట్టమొదటిసారిగా స్త్రీల విద్య చెప్పాలన్న సందర్భంలో అప్పుడు మహిళా టీచర్లు ఎవరు లేరు. అప్పుడు తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి మహిళలందరికీ చదువు చెప్పించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. మిత్రులారా, ఒకనొక సందర్భంలో సతీ సాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా నిప్పులో పడేసేవారు, ఆ కష్టంగా వేసేవారు. కానీ ఆ మంటలో వేసినప్పుడు ఆ మహాతల్లి ఆ నిప్పుకు తట్టుకోలేక బయటకు వస్తే వారి బంధువులు మర్యాద తీసుకుపోయి ఆ చిత్రం వేయడం జరిగింది. అంటే ఎంత వివక్షత, ఎంత చలించిపోయిందంటే ఆయన హృదయం చలించిపోయి ఈ మూఢనమ్మకాలను రూపుమాపినప్పుడే మన భారతదేశం అభివృద్ధి బాధలో నడుస్తుందని గ్రహించిన మొట్టమొదటి మా జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సందర్భంగా తెలుపుకుంటూ, అదేవిధంగా పూలే విగ్రహాలు ప్రతి మండలంలో తప్పనిసరి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2006లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పడినప్పుడు మా జిల్లా వ్యవస్థాపకులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు బొబ్బలి మురళి గారు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టి జయంతి రోజు నివాళులు అర్పించడం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరూ ఎవరిద్దరు అని అడగడం జరిగింది. చాలా మందికి జ్యోతిరావు పూలే అని చెప్పడం జరుగుతుంది. అరే ఎందుకు ఇంత మంచి మహానుభావుల చరిత్రను మన నేటితరానికి తెలియకపోవడం చాలా బాధాకరమని భావించి ఆ రోజే నేను అనుకున్నా, ఏమైనా కానీ ఏ ప్రతి విద్యుత్ శాఖలోనైనా ఎస్సీ ఆఫీసులో కూడా, డివిజన్ ఆఫీసులో కూడా కానీ ప్రతి ఊళ్ళో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని నా కళ 24 ఏళ్ళకు నెరవేరిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, అది కూడా ప్రతి ఒక్కరూ నాకేందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఈ ఒక్క జ్యోతిరావు పూలే అందరి మహనీయులను కూడా మనం ప్రతిష్ఠించి భావితరాలకు తెలియజేయాలని తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆకృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే. గత 50 సంవత్సరాలుగా బహుజన వర్గాల కోసం, బీసీల హాస్టళ్ల కోసం, బీసీల స్కాలర్షిప్ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మహాయోధుడు. ఎందుకంటే ఒకప్పుడు అతని సార్ గారి ఇంటికి పోయినప్పుడు ఎక్కడ చూసినా కొటేషన్లు ఉంటాయి ఇంటి చుట్టుకుంటూ. ఆ గోడలకు ఆ కొటేషన్ చదివితే మన జీవితము విజయపదంలో నడుస్తుందని, అవి ఆచరిస్తే విజయపదంలో నడుస్తుందని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే అతను ఒక కవి అన్నాడు, కన్న తల్లి పాత తీర్చ కలరి నాని తనయుడేలా, నీ జాతిని సేవించని ఈ జన్మమునెత్తనేలా అని
అన్నాడు. అంటే కన్న తల్లికి బాధ వచ్చినప్పుడు రాని కొడుకు ఒకటే, తన జాతిని గౌరవించినప్పుడు, తన జాతికి న్యాయం చేసినప్పుడు ఆవిడ కూడా ఒకటే అని చెప్పడం జరిగింది. ఆ విధంగా తను మధ్యలో స్మరించుకుంటూ తన బీసీ జాతి కోసం రాత్రి పగలు నిరంతరం పోరాటం చేస్తున్న మహాయోధుడు టైగర్ ఆర్ కృష్ణ అని తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఎన్నో పదాలు వరించినా కానీ అతడు ఎంత మహాజ్ఞానం అంటే ఏదైనా లాస్ట్ గ్రహించిన సార్ ఒక్కడే, ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతడు చేస్తున్న సేవలు సంగీత సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ బీసీ జాతిని మేల్కొస్తున్న మీకు పాదాభివందనం సార్. ఎందుకంటే మీకు మా బీసీ సంక్షేమ సంఘము మీ బాటలో ఉంటూ ఎప్పుడు ఎంత నడుస్తామని కోఆర్డినేటిజం కార్యక్రమం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక మీకందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలంకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యవర్గానికి, కంపెనీ కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, అలాగే సూపరింటెండెంట్ ఇంజనీర్ యాదాద్రి భువనగిరి గారికి, చౌటుపల్లి గారికి, మా భువనగిరి గారికి, మిగతా అధికారులందరికీ మేము మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న వివిధ ట్రేడ్ యూనియన్ అండ్ అసోసియేషన్స్ మరియు కార్మిక సోదరీమణులందరికీ నమస్కారాలు డివిజన్ కార్యవర్గం తరఫున తెలియజేసుకుంటూ, దాదాపుగా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఏది జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ చరిత్రను చాలా చక్కగా వివరించారు. అయితే నేను జ్యోతిరావు పూలే వారి గురించి నేను తెలియజేయను, కానీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పూలేల గురించి, అంబేద్కర్ల గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉద్యమము ఏదైనా సమస్య తీసుకుంటే ఆ సమస్య దాన్ని తీర్చుకొని రావాలంటే ఎన్ని విధాలుగా ఎన్ని ఆటపోట్లు భరించాల్సి ఉంటుందో గత 5 సంవత్సరాల నుంచి ఈ భువనగిరి డివిజన్లో ఏ ఒక్క బీసీ మీద ఏదైనా జరిగితే అది మమ్మల్ని దాటుకొని వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చినాం తప్ప, మాకన్నా ఏదైతే ఈ బీసీ సంఘం, ఈ బీసీ సభ్యుల దగ్గరికి ఎవరైనా పోవాలంటే అక్కడ ఈ నాయకత్వం ఉందని అంత గట్టిగా నిలబడ్డాము. ఈ 5 సంవత్సరాలలో మేము ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటే గత 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆర్ కృష్ణన్న గారిని నేను చూశాను. చౌటుప్పల్లో ఇంటర్లో స్కాలర్షిప్ రాకపోతే అన్న ఒక చౌటుప్పల్లో ధర్నా పెడితే ఎంత ఉవ్వెత్తున అంటే అన్నని ఈరోజు ఈ విధంగా చూస్తుంటే ఉద్యమాలు చేయాలంటే మనం బీసీలకు వాస్తవాన్ని చెప్పాలంటే రాజ్యాధికారం లేదు కాబట్టి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా మన ఉద్యమాలన్నీ నీరుగారుతున్నాయి. నిజమైన ఉద్యమ నాయకుడు ఏదైతే స్కాలర్షిప్ల కోసం, ఫీజుల కోసం పిల్లలు చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని ఆనాడే ఆర్ కృష్ణన్న గారు హాస్టళ్ళు పెట్టించిండు, స్కూళ్ళు పెట్టించిండు, గురుకులాలు పెట్టించిండు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అధికారంలో ఇక్కడ అధికారులు కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఆర్ కృష్ణన్న గారి సంతకంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఇక్కడ అధికారులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిత్రులారా, 200 సంవత్సరాలు ఊరికనే గొప్పవాళ్ళు కాదు. 200 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, 200 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు మహానుభావులు చరిత్రను ఎట్లా మట్టిగా కలిపిరో ఈనాడు చరిత్ర ఎట్లా బయటకు వస్తుందో, ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మేము ఏ ధర్నాలు పెట్టినా పాల్గొన్నాము. వాళ్ళు ఎక్కడికి పిలుపునిచ్చినా మేము వెళ్ళినాము. దాని తర్వాత చెప్పాలంటే మా రాష్ట్ర కార్యవర్గంలో మా అభినవ పూలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఎలక్ట్రిసిటీ సెక్టార్ నుంచి టీవీ డిబేట్లలో పాల్గొనాలన్నా, లేదంటే
ఏదైనా పుస్తకం రాయాలన్నా వ్యాసరచన రాయాలన్నా కూడా మన కుమారస్వామి సార్ గారిని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఒక్కసారి ఎక్కడ చేయాలి చెప్పాలి. ఎందుకంటే మిత్రులారా, ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి, ఎన్నో విషయాలు నడుస్తుంటాయి. మనకేంటంటే మన బీసీలకు ఇప్పుడు చెప్పినట్టు రాజ్యాధికారం లేదు కాబట్టి మన ఉద్యమాలన్నీ నీరు కాకుంటాయి. మనం ఎన్ని మాట్లాడినా కూడా అది గాల్లో కొట్టుకోబోతుంటాయి. కాబట్టి ఈరోజు ముత్యం వెంకన్న గౌడ్ గారు ఏపించిన రాష్ట్ర నాయకత్వంలో మేము చాలా చిన్న స్థాయి వాళ్ళ అనుభవం అంత లేదు మా ఏజ్. కానీ మేము ఎప్పుడు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు ఫోన్ చేసి తీసుకొచ్చినా కూడా మేము ఏ టైంలో వాళ్ళకు ఫోన్ చేసి ఈ సమస్య ఉందన్నా కూడా వాళ్ళు ప్రోటోకాల్ ఇవన్నీ ఇవ్వకుండా మాకు ఎప్పుడంటే అప్పుడు సహకారం అందించి మాకు ఎన్ఏ స్టేజ్ల మీద మాకు అవకాశాలు కలిగించినందుకు రాష్ట్ర కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే మా కంపెనీ నాయకత్వం చంద్రుడు సార్ కానీ యాదగిరి సార్ కానీ మా చంద్రుడు సార్ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే మరో అంబేద్కర్ మాట్లాడినట్టు ఉంటుంది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నట్టే సార్ని వేరే అధికారులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు, తెలుగులో మాట్లాడరు అనే పరిస్థితి. అంటే ఎంత డెవలప్మెంట్ మన అధికారులది, మన నాయకులది. చాలా వాళ్ళు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, అగ్రెసివ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ చాలా సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే సంగారెడ్డికి వెళ్తే మన శ్రీనివాస్ సార్ చెప్పిండు మన ప్రేమ్ సార్ గురించి, అక్కడ కూడా బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చిండు ప్రేమ్ సార్. అలాగే ఈ డివిజన్లో మాతో పాటు పనిచేసిన బాలనరసింహ కానీ మిగతా మా డివిజన్ కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ స్టేజు చీపురు కట్టబడి ఊగిన అక్కడ నిన్న రాత్రి పేపర్లు అంటేసి మొత్తం చీపురుతోకి కడిగి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాలని కడిగి వాళ్ళ మా జీవితాలను అన్యాయం చేసుకొని ఈరోజు ఆ విగ్రహాలను ఇక్కడ పెట్టినామంటే మీ అందరి సహకారంతో పెట్టినామని తెలియజేస్తూ, అలాగే మా యాదాద్రి జిల్లా ఎస్సీ గారు సార్ని చూస్తే ప్రేమ, కరుణ, దయ. సార్ మాకు ఒకటే పాత ఎస్సీ సార్ మన శ్రీనివాస్ సార్ మాకు ఒకటే నేర్పించేది, ఎవరితో గొడవ పడవద్దు, బీసీ అని వస్తే ఎవరికైనా పనిచేయాలి, ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయదని శ్రీనివాస్ సార్ నేర్పించి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటనేది అధికారులకు కార్మికులకు మధ్యన ఏ విధంగా సత్సంబంధాలు ఉండాలో శ్రీనివాస్ సార్ నేర్పిస్తే ఇప్పుడు వచ్చిన ఎస్సీ గారు మాత్రం ప్రేమ, దయ, కరుణ, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఒకటే డిపార్ట్మెంట్లో ఓడుకుంటూ ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా ఉండాలి, మనం ప్రేమతోనే అవన్నీ సాధించాలని మాకు సార్ ప్రతిరోజు ఆ విషయాలని మేము కలిసినప్పుడల్లా ఆ విషయాలను సార్ బోధిస్తుంటాడు. అలాగే మా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ ఫౌండర్ టైగర్ సంగీత వెంకటేశ్వర సార్, అసలు సార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అంత ఈజీగా ఎక్కకపోడు, కానీ కార్మికుల విషయంలో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ప్రీ కటింగ్లు పెడుతున్నారు, బ్రేక్ డౌన్లు అటెండ్ అవుతున్నారు, బిల్లింగ్ చేస్తున్నారు, కలెక్షన్ చేస్తున్నారు. సిటీలో ఉండే వైఎన్ఎం కార్మికులకు, ఇక్కడ రూరల్లో పనిచేసే వైఎన్ఎం కార్మికులకు వర్క్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంది సార్. మీరు వాళ్ళతోని సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ వాళ్ళతో మా కార్మికులను ఇక్కడ పోలిస్తే అది సబబు కాదని మేము చాలాసార్లు సార్ ముందర ప్రతిపాదించినాం. గౌరవ ఎస్సీ గారు కానీ, డి మల్లికార్జున సార్ కానీ, మన సంగ వెంకటేశ్వర సార్ కానీ మన ఒక సమిష్టి నిర్ణయం, ఉమ్మడి నిర్ణయం తీసుకొని ఈరోజు టీఏపీల విషయంలో ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అన్ని యూనియన్లు, అన్ని అసోసియేషన్ల ఉన్న వాళ్ళ ముందట మా కార్మికులకు న్యాయం చేస్తామని పాత టీఏపీలు ఏవైతున్నాయో అవి కట్ చేయమని ప్రకటించినందుకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ, ఇంకా డిఈడిపి గారు కానీ, డిఈటి గారు కానీ, మిగతా అధికారులని మేమందరము మేము ఏ పని మీద వచ్చినా మమ్మల్ని మనసులో పెట్టుకొని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకొని మాకు ఏ పనున్నా మీరు న్యాయబద్ధమైన కోరికలన్నింటినీ మీరు నెరవేర్చుకున్నందుకు ఈ డివిజన్ కార్యవర్గం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన బీబీనగర్ సబ్ డివిజన్లో మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా జెండా ఆవిష్కరణకు అధ్యక్షత వహించిన ధరణికోట నరేష్ గారు,
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మన సెక్రటరీ బాలనరసింహ గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి ఆర్ కృష్ణన్న గారు, వేదిక మీద ఉన్న మన అధికారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ముందున్న తోటి ఉద్యోగులు సోదరిమణులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ ఆటలతో ఉన్నారు. 1 నిమిషంలో క్లోజ్ చేసేస్తాం. ఇంకా ముగ్గురు ఒప్పుకోలేరు కాబట్టి ఒక 10 నిమిషాలు మీరు ఓపికతో ఉంటే, ఎందుకంటే వెనకట మన యొక్క జ్యోతిబా పూలే అసలు భోజనం ఎప్పుడు చేసిండో తెలియదు, అసలు ఏం తిన్నాడో తెలియదు. ఆ రోజు ఈ యొక్క సెల్ యుగం, ఈరోజు ఇంత అడ్వాన్స్ ఉన్న యుగంలోనే మనం ఉన్నాము. అతడు అన్ని మానేసి ఈరోజు ఆ ఉద్యమాలు చేసుకుంటూ ఈ యొక్క ఏమైతే మనకు వచ్చినాయో ఫలాలు వారి యొక్క కృషితోటే వచ్చినాయి. కాబట్టి మన 10 నిమిషాలు ఓపికతో ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా వాస్తవంగా 19 సంవత్సరాల నుంచి విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2006లో మన రథసారథి వెంకన్నగౌడ్ గారు, అదేవిధంగా మన కుమారస్వామి గారు, వీరందరూ యాదగిరి సార్ గారు, చంద్రుడు సార్ గారు, రమేంద్ర సార్, వీళ్ళందరూ ఈరోజు మన ఐక్యంగా ఉండి మనకి ఈరోజు ఈ విధంగా ఈరోజు బీసీ అసోసియేషన్ ఘనంగా ఉందంటే కూడా వాటిని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన యొక్క అధికారులు కూడా ఎస్సీ గారు, అదేవిధంగా మన డివిజనల్ ఇంజనీర్స్ కూడా అందరూ ఈరోజు మన కార్మికులకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నందుకు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము 3 సంవత్సరాలు అయితే రిటైర్ అవుతాం. ఈ యువత ఏ విధంగానైతే ముందుకు తీసుకుపోతుందో, ఈ యువత వెనుక అందరూ ఏమనుకుంటారంటే ధరణికోట నరేష్, బాలనరసింహ, వీళ్ళ వెనుక కూడా సిద్ధిలింగం, నరసింహ, ఆర్సీలు, సెక్షన్ లీడర్లు ఎంతో మంది కృషి చేస్తే ఈ పక్షని ఈ స్థాయికి వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అందరం ఇదే కలిసికట్టుగా ఉండి ఏదైనా సమస్య వస్తే మాత్రం మేము ముందుంటాం. ఖచ్చితంగా ఏదైనా న్యాయమైన సమస్య వచ్చినా ఏదైనా మేము ముందుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన డివిజన్ సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన నరేష్ గారికి, మన ఉద్యమకారుడు గోపాల్ తెలుగులో బీసీ సాహిత్యాన్ని పరిగణింపజేస్తున్నటువంటి మన అధ్యక్షులు కుమారస్వామి గారికి, అదేవిధంగా మన సంఘ స్థాపకుడు సంఘాన్ని బలోపేతం చేయడానికి అనేక రకాల చేసిన వెంకన్న గౌడ్ గారికి, అదేవిధంగా బ్రహ్మేంద్రరావు గారికి, చంద్రుడు గారికి, యాదగిరి గారికి, నీల వెంకటేష్ గారికి, అదేవిధంగా ఒకటి మురళి గారికి, బాల నరసింహ గారికి, సుధీర్ కుమార్ గారికి, వెంకటేశ్వర్ గారికి, మల్లికార్జున్ గారికి, విజయవాసరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, సుధీర్ గారికి, మిగతా ఉద్యోగ సోదరులందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వకంగా నమస్కారం. చాలా చక్కటి మీటింగ్ జరిగింది. ఒక్కొక్కరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. నేను చాలా మీటింగ్లు పోతాను, ఎవరి గురించి మెయిన్గా ఇక్కడ ఇంజనీర్లు శ్రీమార్చి సొసైటీ కావడం వల్ల అద్భుతంగా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడినట్టు అసెంబ్లీలో కూడా వీళ్ళు మాట్లాడారు. అంత బ్రహ్మాండంగా అనలైటికల్గా, విశ్లేషణాత్మకంగా, సబ్జెక్టివ్గా, ఫిజికల్గా, కంపారిటివ్గా రకరకాల సబ్జెక్టులు తీసుకొచ్చి మాట్లాడినందుకు నేను చాలా హ్యాపీ అయినా. దానికి నేను రిపీట్ చేయాలి. కానీ ఒకటి మాత్రం, ఏ ఆచార కోసం మహాత్మా పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే పోరాడిలో ఆ దిశగా మన రాష్ట్రంలో బీసీ ఉద్యమం, బీసీ వాదము బలోపేతమై అందరూ అన్ని రాజకీయ పార్టీలను చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వాదం ఎత్తుకుంటుంది, బీజేపీ బీసీ వాదం ఎత్తుకుంది, టీఆర్ఎస్ బీసీ వాదం ఎత్తుకుంటుంది. అన్ని పార్టీలు బీసీ జపం చేసే స్థాయికి ఈ ఉద్యమం వచ్చిందంటే దీనికి అందరికీ మెయిన్గా మన బీసీ ఉద్యోగుల పాత్ర పెద్దదని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ ప్రోగ్రాం పెడితే అందరూ కలిసి 500 మంది వస్తే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 600 మంది, ఒక 100 మంది సపరేట్ బోగిలు పెట్టుకొని వచ్చారు. అందుకే ఎన్ని మీటింగ్లు ఉన్నా మీ మీటింగ్ ఎక్కడున్నా రావాలని చెప్పి ఈరోజు వేరే మీటింగ్ ఉంటే కూడా తప్పనిసరి రావాలని వచ్చాడు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఈ ఉద్యమము పీక్ స్టేజ్కి వచ్చింది. బీసీవాదం బలపడ్డది. అన్ని పార్టీలు రాష్ట్రంలో బీసీవాదం ఉంది, బీసీవాదం ఉందని నెత్తి మీద ఎత్తుకున్నారు. దీన్ని మరింత ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉద్యోగమైన మీ మీద ఉందని చెప్పి మీ అందరికీ గుర్తుంది. ఈ ఉద్యమము రాజ్యాంగ దిశగా పరిగెత్తుతున్నది. నడక గుడిగుడి అరలేసి నడిచిన ఉద్యమము పరిగెత్తే స్థాయికి వచ్చారు. ఈ పరిగెత్తే స్థాయి ఉద్యమాన్ని మీరు రాజకీయ నాయకుల చేతిలో పెట్టదు. పార్టీలన్నింటినీ కలుషితం చేస్తాయి. ఉద్యోగమైనటువంటి మీరు ఇంపార్షియల్గా ఈ ఉద్యమాన్ని మీ విధానాన్ని చేసుకొని మరింత బలోపేతం చేస్తే తప్పనిసరి దీని ఫలితాలను అందరికీ చెప్పి ఒకనాడు 50 ఏళ్ళ నాడు ఈ ఉద్యమానికి ఒక ఎజెండా పెట్టుకున్నది. మనం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకోవాలి, చదువుకుంటేనే కూడా డెవలప్ అయితే అని చెప్పి హాస్టల్ పెట్టాలని, స్కాలర్షిప్ ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్కు గురుకుల పాఠశాల పెట్టాలని, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో 6000 ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఉన్నాయి. 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలల స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు. మనం 1922లో విజయభాస్కర్ కొట్లాడి తెలుగు సంక్షేమ భవనం చుక్కు వలబడితే ఆ రోజు 46 గురుకులాలు వచ్చాయి. అవి ఈరోజు 1500 పోయినాయి. అందులో ఈరోజు 8 లక్షల మంది విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏ కాలేజీ మెడికల్ కాలేజీలో గురుకుల పిల్లలు, ఏ ఐఏఎస్ గురుకుల ఏదైనా గురుకులాలు చదివితే సగం మంది ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు. ఈ విధంగా మన ఈగశక్తి ఎస్సీ ఎస్టీ బీసీ ఎడ్యుకేషన్ చాలా పెద్ద ఎత్తున విస్తరించింది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కుమారస్వామి చెప్పారు, మనం ఎజెండా తీసుకున్నాం. మన కులాలు కూడా ఎజెండానే ఏంటిది? మన కులాలు చదువుకుంటేనే అన్ని రంగాల డెవలప్ అవుతుంది. రాజకీయంగా రావాలి, రాజ్యాంగం రావాలి. రెండో భాగం ప్రతి కుటుంబం ప్రతి మనిషి డెవలప్ కావాలంటే చదువు. అందుకోసమే ఎడ్యుకేషన్ ఎజెండా తీసుకున్నాం. అందుకే మొన్న సర్వే ఢిల్లీ దేశం సర్వే సంస్థ సర్వే చేసి నల్లగొండలో మహబూబ్నగర్లో సర్వే చేశారు. వాళ్ళు నాకు మధ్యలో ఫోన్ చేసి కృష్ణయ్య సార్ ఏం చేసినారు సార్, ఏ ఇంటికి పోయినా చూసారా మామూలు కుటుంబంలో పోతే కూడా ఇంత ఆడపిల్ల పీజీ, మగపిల్ల డిగ్రీ పీజీ, ఇంజనీరింగ్ చదువు. ప్రతి ఇంట్లో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ చదువుతున్నారు. ఈ పద్ధతి మధ్యప్రదేశ్లో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ అసలు లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా చదువుతున్నారు. ఇది మీరు ముందుతో చదువు మీద పెట్టే ధ్యానం మంచి ఫలితాలు అని చెప్పారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఇంకొకరు గుర్తు చెందదు. మీరు మీ గ్రామాలల్లో మన బంధువులు చుట్టాలు మీ దగ్గర పనిచేసిన దగ్గర ప్రతి ఒక్కరిని చదువుకునేటట్టు గురుకులాలల్లో హాస్టళ్ళల్లో లేదా కాలేజీకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ 3వ తరగతి నుంచి పీజీ దాకా 10 పైసల ఫీజు లేకుండా పైగా ఉన్న స్కాలర్షిప్ వస్తాయి, హాస్టల్ ఉంటాయి, హిందీ భోజనం అన్ని ఫ్రీ. ఆ విధంగా మనం చదువు సౌకర్యాలు ఏర్పడుతున్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లలందరినీ మన కులాలను చదివించినట్టు బాల్య కార్మికులు ఎక్కడే కనిపించదు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బాల్య కార్మికులు లేరు. మన కార్మికులు దొరకక ఎక్కడికి వస్తున్నారు? హోటళ్ళల్లో, లాడ్జ్లలో, ఫ్యాక్టరీలలో, కంపెనీలలో పోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ కనిపిస్తుంది. ఇది ఎట్లా మన వాళ్ళందరూ చదువుకోవడం, హాస్టల్లు, స్కాలర్షిప్లు, ఫీజులు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని డెవలప్ అవుతున్నారు. దీన్ని మరింత డెవలప్ చేయాలి. ఓ అమెరికా తోటి, ఓ జపాన్ తోటి, ఓ జర్మన్ తోటి పోటీ విషయం మన కులాలను పైకి తీసుకురావాలి. ఈరోజు అమెరికా పోయే ఫ్లైట్ చూస్తుంటే సగం మంది మన ఎస్సీ కనిపిస్తారు. ఒకప్పుడు వేరే కులాల
అగ్రకులాలు కులం పేరు చెప్పాను నేను, మన సంస్కారం అర్థం వస్తుంది. అగ్రకులాలు కానీ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు సగం మంది మనవాళ్ళే ఉన్నారు. దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వాలు. అగ్రకుల ప్రభుత్వాలు ఆస్తులుంటే బిల్డింగ్లు కట్టారు, బిల్లులు పాస్ చేయరు, టైంకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయరు. మనం అందరం నలుపుకుంటే వాళ్ళకి కడపమంట. మనం ఇన్ని రోజులు ఓటు చేసి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసాం, ఎంపీలను చేసాం, మంత్రులను చేసాం, ముఖ్యమంత్రులు చేసాం. కానీ వాళ్ళకి తృప్తి లేదు. మనం చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నాం. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనం గ్రామాలలో బాగా మన కులాలను చదివించడం ఒకటి. ఇంతమంది సోదరులు చెప్పినట్టు మన ఓట్లు మన నేర్చుకుంటేనే రాజ్యాధికారం వస్తుందనే దిశగా మన ఆలోచనలను, మన వారి ఆలోచనలను ప్రభావితం చేసే విధంగా ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, రాజ్యాధికారమే అన్నింటినీ మూలం. రాజ్యాధికారం ఎవరు చెప్తుంటే ఆ కులాలకు డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, సామాజిక గౌరవం ఉంటుంది, అసమానతలు జరిగిపోతాయి. మనిషి మన పోరాటం ఆఖరి పోరాటం కాదు, మన పోరాటం ఆత్మగౌరవం, మా గౌరవంగా మేము తిండి కోసం కష్టపడి బతుకుతున్నాం. ఇలాంటి మన కులాల గౌరవం కాదు, మన మనుషులే గౌరవం కాదు. అందుకే ఈ ఆత్మగౌరవం రావాలంటే అధికారం ద్వారా, సామాజిక సమానత్వం ద్వారా మాత్రం సాధ్యమైందని. అందుకే టైం లైఫ్ అయింది, పరిపక్వ దశకు ఉద్యమం వచ్చింది. ఉద్యోగమైన మీరందరూ ఈ బీసీ బహుజన ఉద్యమాన్ని మీ ఉద్యోగ సంఘాలను చేసుకొని రాజ్యాధికారం దిశగా దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బహుజన రాజ్యాలు, తమిళనాడులో బహుజన రాజ్యాలు వచ్చినారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన రాజ్యం స్థాపించే సమయం ఆసన్నమైంది. దీనికి మీరు అందరూ పునాదులు కావాలి అని చెప్పి మనం చేస్తూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అయితే ప్రాక్టికల్గా ఉద్యోగస్తులందరూ చెప్తున్నారు, ఇంకా చైతన్యం చేయడం, ఐకమంది సన్మానం, ఈ పిల్లలందరినీ చదివించడం, ఈ మూమెంట్ను ఈ విధంగా ముందుకు తీసుకోవాలనుకుంటూ బీసీ ఉద్యోగాలు ప్రమోషన్లలో రిజర్వేషన్లు రావాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా మనం అనేక పోరాటాలు చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కులగణన ఒప్పుకున్నాడు. 9 లోపలే ఇంకొక డిమాండ్ కూడా ఒప్పుకుంటారని అదే గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలే తొందరగా అది కూడా ఒప్పుకుంటారు. పార్లమెంట్లో బీసీ బిల్లు కూడా దశల వారి అది కూడా ఒప్పుకుంటారు. ఆ టైం ఆసన్నమైంది. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి మీరందరూ దానికి శక్తివంతన లేకుండా కృషి చేయాలని చెప్పి పెద్ద పిల్లలు కోరుకుంటూ మీ తొందర లోపల జూన్ లోపల చెరవటిల్లి ప్రోగ్రాం ఉంటుంది. గతంలో ఉద్యోగులు చర్చలో పెద్ద ఎత్తున రండి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్ రెండవది క్రిమిలేయర్ను తొలగించడం. క్రిమిలేయర్ను ఎవరికి లేని నిబంధన ఉంది, బీసీ ఉద్యోగులకు ఎందుకు పెట్టారు క్రిమిలేయరు? కాబట్టి ఈ క్రిమిలేయర్ను తొలగించాలని ఈ నిబంధన మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి బలంగా నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ